నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మేఘాని. మనకి చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారు. వాళ్ళందరి వీడియోస్ అనేది మనకి యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి. అయితే వాళ్ళందరికీ భిన్నంగా సంబంధించి ఆస్ట్రాలజీ అనేది సాధారణంగా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా శాస్త్రీయంగా చెప్తూ ఉంటారు ఒక ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ అమరవ్ కశ్యప్ గారు. అయితే ఇప్పటి వరకు వీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అనేది ఖచ్చితంగా జరిగాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదేవిధంగా మహారాష్ట్రలోని జార్ఖండ్ ఎన్నికల సమయంలో ఎవరు విజయం సాధిస్తారు ఈ విషయం గురించి కూడా ముందుగా చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అమెరికాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ట్రంప్ గెలుస్తారన్న విషయం కూడా వీరు ముందుగా చెప్పడం జరిగింది. అయితే వీరు అందరిలాగా రాశి ఫలాలు, మాస ఫలాలు, వార ఫలాలు అయితే చెప్పరు. సో వీరితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం సపరేట్ అయిన తర్వాతకి ఆంధ్రప్రదేశ్ గా అమరావతిని రాజధానిగా నిర్మించారు. అయితే అప్పుడు ఆయన ప్రారంభించింది మోడీ గారు. దాని తర్వాతకి మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తుంది కూడా మోడీ గారే. కాబట్టి ఈ పనులు అనేది సవ్యంగా జరుగుతాయి అంటారా? అమరావతి రాజధాని వచ్చేసి పూర్తిగా అయ్యింది అంటారా? ఈ అమరావతి రాజధాని విషయం చూసుకుంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఒకప్పుడు అమరావతి పక్కన ఉన్న ధరణికోట, ధాన్యకటకం అనే ఒక ఊరు ఉందన్నమాట. అది శాతవాహనుల కాలంలో అది రాజధాని అనమాట. 16వ శతాబ్దం 15 ఆ టైంలో అనమాట. అది తర్వాత తప్పుకుంది. తర్వాత అమరావతి రాజధాని అయిందనమాట. ఈ తెలంగాణ, ఆంధ్ర సెపరేట్ అయిపోవడం అనేది ఒక చారిత్రాత్మక సత్యం అన్నమాట. తెలంగాణ, ఆంధ్ర ఇదివరకు సెపరేట్ రాష్ట్రాలు, సెపరేట్ ప్రదేశాలు. తర్వాత అప్పుడు ఉన్న పాలకులు వాళ్ళ అవసరాల కోసం రెండింటిని కలిపారు. తర్వాత కూడా ఇప్పుడున్న పాలకులు వాళ్ళ అవసరాల కోసం రెండింటిని విడదీశారనమాట. సో ఇది ఆ యాంగిల్లో చూడాలన్నమాట. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది పూర్వకాలంలో అది చెప్పిన ధారణకోట కనుక అమరావతి ఏరియా ఇప్పుడు రాజధాని అయిందనమాట. సో అప్పుడున్న గ్రహగతులు ఇప్పుడున్న గ్రహగతులు బట్టి కూడా చూస్తే రాజధాని అనేది గుంటూరు, విజయవాడ మధ్యలోనే ఉంటుంది, కానీ అక్కడి నుంచి అక్కడికి మారదనమాట. ఇదివరకు కొన్ని ప్రభుత్వాలు మార్చడానికి, వేరే రాజధానులు పెట్టడానికి చేసిన ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. అవి మళ్ళీ అలానే జరుగుతాయి. క్యాపిటల్ మాత్రం మారదు, అక్కడనే ఉంటుంది. కాకపోతే ఈ అమరావతి రాజధాని అంటంలోనే ఒక 2 దోషాలు ఉన్నాయన్నమాట. అవేంటంటే చారిత్రాత్మకంగా పౌరాణిక పరంగా చూస్తే మొన్న మోడీ గారు కూడా చెప్పారు, అమరావతి అనేది ఇంద్రుడి రాజధాని అని చెప్పింది. దేవతల రాజధాని అనమాట. దేవతల రాజధాని అమరావతి అనమాట. అప్పుడు దీన్ని ఇంద్రుడు పరిపాలించేవాడు. ఇంద్రుడు పరిపాలిస్తున్నప్పుడు రాక్షసులు ఈ అమరావతి మీద దాడి చేసి ఇంద్రుడిని పదవీచ్యుతుడిని చేసేవారు అనమాట. అట్లా హిరణ్యకశిపుడు ఇంద్రుడిని తరిమేసి స్వర్గాన్ని ఆక్రమించి రాజ్యాధికారం చేపడతాడు. రాజ్యాధికారం చేపట్టినప్పుడు అప్పుడు హిరణ్యకశిపుడు ఏదో తపస్సుకి వెళ్తుంటే హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు ఉంటాడు. ఆ ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే విష్ణువు అతనికి బ్రెయిన్ వాష్ చేయించి పార్టీ మార్పి చేసుకుంటాడు. అలా హిరణ్యకశిపుడు శివభక్తుడు, శివుడి పార్టీ అయితే అతని ప్రహ్లాదుని విష్ణు భక్తుడిగా మార్చేసి రాజ్యాధికారం అతనికి ఇచ్చేస్తాడు, ప్రహ్లాదుడికి ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రహ్లాదుడి తర్వాత ప్రహ్లాదుడి కొడుకు ఒక అతను ఉంటాడు, వైరోచనుడు అనమాట. ఆ వైరోచనుడి కొడుకు బలి అనమాట. అంతవరకు రాజ్యం ప్రహ్లాదుడి వంశమే పరిపాలించారు. అప్పుడు ఈ దేవతలకి తల్లి అదితి అన్నమాట. ఇంద్రుడికి వాళ్ళ దేవతలకి అదితి తల్లి. ఆమె వెళ్ళి, నా పిల్లలు ఉద్యోగం లేకుండా ఉండిపోయారు, వాళ్ళకి నువ్వు రాజ్యం ఇవ్వకుండా ఎవరికో కట్టబెట్టేశావు అని విష్ణువుని కోరితే మళ్ళీ విష్ణువే వచ్చి వామనుడిగా బలిని పాతాళానికి తొక్కేసి మళ్ళీ ఆ రాజ్యం తిరిగి ఇంద్రుడికి ఇచ్చాడు. అట్లాగా అప్పుడు మొదలుపెట్టింది మోడీ గారే, మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది మోడీ గారే. ఎట్లా అయితే ఈ పురాణ కాలం నుంచి వారికి అనుకూలంగా ఉన్న వారికి రాజ్యాలు ఎలా కట్టబెట్టారో ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. అది ఒక విషయం. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఇంతకుముందు అమరావతి ప్రారంభించిన సమయంలో అన్ని చోట్ల నుంచి మట్టి, నీరు తెచ్చి వేశారు అక్కడ. ఆ మట్టి, నీరు తేవడం అనేది శుభసూచకం కాదన్నమాట. అది ఎందుకు చేశారో అప్పుడు పాలకులకు తెలియాలి. అది మంచి పరిణామం కాదు. అందువల్ల దానికి మధ్యలో అవాంతరాలు వచ్చి ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అది ఆ మట్టిలోంచి మళ్ళీ లేచి వచ్చి పునరుజ్జీవనం చెందినట్టు మళ్ళీ ప్రారంభించబడుతుంది అన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు చేశారు ఒక రాజధాని అనుకోవచ్చు,
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఒక రాజ్యం నిర్మించేప్పుడు, ఒక రాజధాని నిర్మించేప్పుడు వాళ్ళకి ఎటువంటి గ్రహగతులు ఉన్నాయి, ఎటువంటి చూడాలనేది చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్రారంభించిన తర్వాత ఎటువంటి దశలు వస్తాయి, ఏ దశల్లో విఘ్నాలు వస్తాయి అనేది కూడా చూసుకోవాలన్నమాట. చూసుకుని ఇటువంటి రాజధాని నిర్మించడానికి ఇంచుమించు 5, 6, 10 సంవత్సరాల వరకు పడుతుంది. వీళ్ళు ఓవర్ అంబిషియస్గా 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అని చెప్పినా ఆ కాలం లోపునే అయ్యే అవకాశం ఉండదు. సో ఇది ఇంచుమించు 10 సంవత్సరాలైనా కొనసాగుతుంది కనుక ఈ 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి గ్రహగతులు ఉంటాయి, ఎటువంటి దశలు వస్తాయి, ఆ దశలు వచ్చినప్పుడు వ్యతిరేక దశలు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి ముందే ప్రారంభం చూసుకోవాలన్నమాట. సో ముహూర్తం చూసుకుని దానికి అధిదేవతలు ఉంటారన్నమాట. ఆ అధిదేవతలకు తగిన శాంతులు, పరిహారాలు చేసుకోవాలన్నమాట. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటారన్నమాట. మన విశ్వాన్నంతా పరిపాలించే త్రిమూర్తులు, దేవతలు అందరూ ఉండగా ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుందన్నమాట. మనం ఒక ఊరు నుంచి వెళ్తున్నప్పుడు ఆ గ్రామ దేవతకి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. వచ్చేప్పుడు కూడా గ్రామదేవతకి మొక్కే వెళ్ళాలన్నమాట. సో ఆ రకంగా ఈ అమరావతి నగరానికి కూడా ఒక అధిదేవత ఉంటారన్నమాట. అమరావతి నగరానికి ఇప్పుడు ఎలాగైతే దేవతల రాజధాని అమరావతి అని పెట్టారో ఆ దేవతల తల్లి అదితి అన్నమాట. ఆ అదితి దేవే అమరావతికి అధిష్టాన దేవత అవుతుంది అన్నమాట. సో అదితి విగ్రహం, అదితి ఆలయం కూడా అక్కడ నిర్మించుకుంటే అది శుభసూచకం, మంచి చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ రాజధాని ఏరియాలో ఇంచుమించు 33 గ్రామాలు ఎంతో వాళ్ళంతా వాళ్ళ భూములు ఇచ్చారనమాట. సో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారనమాట. ఆ గ్రామ దేవతలందరినీ కూడా తెచ్చి ఒకే చోట ప్రతిష్ఠించి వాళ్ళందరికీ అధిదేవతగా ఈ అదితి దేవిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించి ఆ పూజలే చేసుకుంటూ ఉంటే ఇటువంటి దోషాలు, అవాంతరాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. అలానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి చాలా రోజులు దాని గురించి పనులు అనేది చేయడం జరుగుతుంది, అది ఇంకా స్లోగా నడుస్తుంది. అసలు కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు కూడా ఇటువంటి గ్రహగతులు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదివరకు కాలంలో ఈ నదులు, ప్రకృతి శక్తుల్ని నియంత్రించేవారు కాదన్నమాట. వాటిని అనుకూలంగా ఉండి వాటిని అనుసరిస్తానే వాళ్ళు చేసుకునేవారు. కానీ ప్రకృతి శక్తుల్ని స్తంభింపజేయడానికి, నియంత్రించడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ఫలించలేదన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో ఆర్థర్ కాటన్ ఇరిగేషన్ సిస్టమ్ ధవళేశ్వర ఆనకట్ట కట్టారంటారు. ఆనకట్ట కాదు, యాక్చువల్గా అతను దానికి అడ్డుగోడ కట్టి ఇరిగేషన్ సిస్టమ్ క్రియేట్ చేశాడు అనమాట. ఆ టైంలోనే ఈ పోలవరం ఏరియాలోనే ఆనకట్ట కడదామని అప్పుడు ప్లాన్ చేశాడు. కానీ అప్పుడున్న పండితులు కొంతమంది ఇది జరగదు, ఇది జరిగే పని కాదు, పోలవరం దగ్గర వేరే చోట ప్రయత్నించండి అంటే ధవళేశ్వరం దగ్గర అప్పుడు కట్టారని. ఇప్పుడు మళ్ళీ అదే చోట మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఉన్న దోషాలు ఏవి తెలుసుకోకుండా స్టార్ట్ చేశారనమాట. అందువల్ల ఇది ఇట్లాంటి నత్తనట్టం నడుస్తుంది. ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలంటే అక్కడ అన్ని గ్రహాల అనుకూలత కావాల్సి వస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఈ జలానికి సంబంధించిన ప్రాజెక్టులు చేసేప్పుడు ముందు జలం, నీరు, గంగాదేవి అనుమతి కావాలన్నమాట. ఆ నీటిని అధిష్టాన దేవత వచ్చి చంద్రగ్రహం అన్నమాట. తర్వాత ఈ నీటి ప్రవాహాన్ని అడ్డుకునే కట్టలు కట్టాలంటారు, ఆ నిర్మాణాలు జరగాలన్నమాట. ఆ సివిల్ నిర్మాణాలు, ఇంజనీరింగ్ నిర్మాణాలు జరగాలంటే దానికి కుజుడు, శని కారకులు అన్నమాట. ఆ భూమికి కుజుడు కారకుడు అవుతాడు. కుజుడు అనుకూలంగా లేడంటే ఆ భూమి కుంగిపోవడం జరుగుతుంది అన్నమాట. అట్లాగే శని అనుకూలంగా లేడంటే ఆ కట్టడాల మధ్యలో దిగిపోవటం, కూలిపోవటం అటువంటివి జరుగుతాయి అన్నమాట. ఈ 3 గ్రహాల అనుకూలత ముందు కావాలన్నమాట. వాటర్కి నీటికి అధిష్టాన దేవత చంద్రుడు, భూమికి అధిష్టాన గ్రహం కుజుడు, ఈ నిర్మాణాలకు అధిష్టాన గ్రహం శని. ఈ 3 అనుకూలత ముఖ్యంగా ఎక్కువ ఉండాలన్నమాట. తర్వాత ఇంకా ఏదైనా ఒక కార్యక్రమం ముందుకెళ్ళాలంటే దానికి కావాల్సిన ధనం కావాలి, ఫండ్స్ అన్నమాట. ఆ ఫండ్స్ ఇచ్చేవాడు గురుడు. ఆ తర్వాత ఆ ఏరియాలో ప్రజాదరణ కావాలన్నమాట. ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్, ఇదివరకు మన నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టు వెళ్ళినప్పుడు అందరికీ ఆహ్లాదం చెందుతారనమాట, టూరిస్ట్ స్పాట్కి వెళ్తారు. అటువంటి టూరిస్ట్ అట్రాక్షన్ కావాలంటే దానికి కారకుడు శుక్రగ్రహం అనమాట. సో వీటన్నిటినీ కంట్రోల్ చేసి సజావుగా అన్ని కార్యక్రమాలు నడిపించే మేనేజ్మెంట్ అనమాట. ఆ మేనేజ్మెంట్కి కారకుడు సూర్యుడు అనమాట. ఈ రకంగా అన్ని గ్రహాల అనుకూలత చూసుకుని ఆ సమయంలో
ఇటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తే అవి సక్సెస్ అవుతాయి. సరే, ప్రారంభించే సమయానికి ఎప్పుడు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు కనుక ముఖ్యంగా ముందు చెప్పిన ఈ 3 గ్రహాలు, తర్వాత ధనం ఇచ్చే గురువు, సూర్యుడు, శుక్రుడు కూడా చూసుకుని వాళ్ళు ఎంతెంత బలాల్లో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చేసుకుని దీన్ని ఒక ప్రాజెక్ట్గా చేసుకుని, అట్లాగే ఎలాగైతే ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటారని చెప్పానో దీనికి కూడా ఒక అధిష్టాన దేవతని అక్కడ ప్రతిష్ఠించి ఆమెకి ఈ రూపంగా అర్చనలు అవి చేపిస్తామంటే ఇటువంటి ప్రాజెక్టులు అనేటువంటివి ఏమీ అవాంతరాలు లేకుండా ముందుకెళ్తూ ఉంటాయి అన్నమాట. సార్, అదేవిధంగా మీరు ఆస్ట్రాలజీకి సంబంధించి ఒక కోచింగ్ సెంటర్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారండి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా డీటెయిల్స్ అనేది కొంచెం చెప్పండి సార్. అలాగేనమ్మా, ఇక్కడ హైదరాబాద్ వనస్థలిపురంలోనే హోటల్ ఎస్వైన్ గ్రాండ్స్ ప్రెమిసెస్లో 3rd ఫ్లోర్లో నేను ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను. కొంతమంది ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. సో కొంతమంది చాలామంది ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. అట్లాగే ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నా, జ్యోతిష్యం వారి జన్మజాతకాలు పరిశీలించుకోవాలనుకున్నా, జ్యోతిష్యం గురించి నన్ను సంప్రదించాలనుకున్నా ఈ హోటల్ ఎస్వైన్ గ్రాండ్ వనస్థలిపురం ఇక్కడికి వచ్చి అడిగితే వివరాలు చెప్తారు. ఎస్వైన్ గ్రాండ్ హోటల్ నెంబర్ కాంటాక్ట్ చేసినా వాళ్ళు చెప్తారు. నేను ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేసినా వారు మనల్ని ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట సార్. అంతేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.